భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఏఈఓ పార్వతమ్మకు వినతి పత్రం అందజేశారు. గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాటేపోగు సోమన్న, ఈ భాస్కర్ గౌడ్, బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఖరీఫ్ లో దాదాపు 2 మాసాల కింద వేసినటువంటి పంటలు చేతికొచ్చే దశలో ఈ రోజు వర్షాభావం వల్ల కూడా పంటలు పూర్తిగా నష్టపెట్టిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. మొక్కజొన్న గాని, ఆ రకంగా మిరప గాని, కంది గాని, ఉల్లి గాని, తదితర పంటలు, పత్తి, ఈ రోజు వరి కూడా మరి నష్టపెట్టిన పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే అంచనా వేయడం కాదు, నిజమైనటువంటి రైతులందరూ కూడా నష్టపోయిన ప్రతి ఒక్క రైతును కూడా లబ్ధిదారుగా చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజు రైతులు గత 3 నెలల కిందట వర్షాలు అరకొరగా పడినాయి. మళ్ళీ ఆ రకంగా ఉన్నటువంటి కొద్ది గొప్ప నీళ్లను కూడా ఉపయోగించుకుని పంటలు పండించారు. మరి